ఇక ఏపీలో అన్ని పార్టీల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న కాపులు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కీలకంగా మారనున్నారు. అందుకే కాపు నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా కాపులు ఎటువైపు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజకీయాలలో ప్రతిరోజు రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు, మాటల యుద్ధాలు, ఇలా ఒకటేమిటి రకరకాల రాజకీయాలు రోజు సర్వసాధారణమైంది. అందులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇక తాజాగా జనసేన కూడా దూకుడు పెంచింది. జనసేనను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కులాల వారీగా ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కు మద్దతిచ్చి కాపుల ఐక్యత కృషి చేయాలని జనసేన పార్టీ కాకినాడ నగర నేతలు కాపు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతల ఒత్తిడి వల్లే మొన్న కాకినాడ సమావేశంలో కొందరు కాపు నేతలు జనసేన, టీడీపీ పొత్తును వ్యతిరేకించడంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనుండగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో తన పార్టీ పేరును ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలలో మార్పు తీసుకురావడానికి తన పార్టీ నాంది పలుకుతోందని అన్నారు. పార్లమెంటులో ప్రత్యేక హోదాపై ప్రశ్నించడానికి 3 సార్లు అవకాశం వచ్చినా అయినా అడిగే ధైర్యం రాష్ట్రంలో ఎవరికీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అక్కడే కొంతకాలంగా పనిచేశారు. కానీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారన్న కారణంగా జనసేనకు రాజీనామా చేశారు. కొంతకాలం రైతు, ప్రజా సమస్యలు, యువత ఓటింగుపై అవగాహన కల్పించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని చెప్పిన లక్ష్మీనారాయణ తాజాగా జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేయడం కూడా ఏపీ రాజకీయాలలో కీలకంగా మారనుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన జేడీకి మద్దతుగా కాపు నేతలు వెళ్లే ఆస్కారము లేకపోలేదు. జేడీ ఏ పార్టీని బలంగా సమర్థించనున్నారనే ఆసక్తికర చర్చ సాగుతోంది. చూద్దామంటే ఇంకా ఈ ఎన్నికల ప్రక్రియ ఇక్కడ ఇంకా నోటిఫికేషన్ కానీ మిగతా ప్రక్రియ జరగలేదు. సో ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ అన్నిటినీ పరిశీలించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఏ ఏ విభాగాలను వీటిలో ఇంక్లూడ్ చేయాలి, ఎవరు ఉండాలి, ఉండకూడదు అన్నది ఇక్కడ నోటిఫికేషన్ కానీ ఇక్కడ ఆ ఎన్నికలు 5 ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రక్రియ ఇక్కడ కూడా మొదలవుతుంది. అది వేచి చూద్దాం. ఎక్కడైనా ఆ విధంగా జరుగుతుంటే మనం కూడా ప్రశ్నిస్తాం. ఎలక్షన్ విశాఖ నుంచి నేను పోటీ చేస్తాను ఖచ్చితంగా. ఒక కొత్త ఒరవడిని తీసుకురావాలని అనుకుంటున్నాను. ఆవిడ ఎన్నిక దానికి ఏమీ సంబంధం లేదు. ఒక కొత్త ఒరవడిని అమ్మాయి గెలవాలి అని కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి గెలవాలి, ఖచ్చితంగా గెలుస్తుందని కూడా నా అభిప్రాయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కొత్త ఒరవడి, కొత్త ఆలోచనలు తీసుకొద్దామన్నది ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని త్వరలో నేను ప్రకటిస్తాను. అవకాశం ఉంది. యువతరం ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ప్రోత్సహిస్తాను. ఆలోచనలు ఉన్న యువతరం, చదువుకున్నంత మాత్రాన ఆలోచనలు ఉండాలని కూడా ఎక్కడా నియమావళి లేదు. ఒక ప్రజాస్వామ్యం కోసం ఒక ఆలోచనలు ఉన్న ఎవరైనా కూడా ముఖ్యంగా యువతరాన్ని ఇంకా ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఇప్పటికీ క్వాలిఫికేషన్ ఎక్కడా సంబంధం లేదు. మన రాజ్యాంగంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలకు క్వాలిఫికేషన్ ఎక్కడా లేదు. ఓన్లీ జ్ఞానం అన్న క్వాలిఫికేషన్, ప్రజలకు చేయాలన్న ఆలోచన, ఇవి ఉంటే చక్కగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఒక కొత్త ఒరవడి మొదలవబోతోందని నేను అనుకుంటున్నాను. ఏపీలో కాపుల ఓటు బ్యాంక్ కీలకంగా మారింది. ఈ క్రమంలో కాపుల మద్దతు కూడగట్టేందుకు టీడీపీ సైతం తన వ్యూహానికి పదును పెడుతోంది. జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ తమ ఉమ్మడి కార్యాచరణను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రజా చైతన్యమే లక్ష్యంగా రాబోయే 100 రోజుల్లో నిర్విరామంగా టీడీపీ కార్యక్రమాలు జరుగుతాయని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మీ ఎమ్మెల్యేలు, నాయకులు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. అసలు రేపు నీ పార్టీలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు దీన్ని చూసి ఏదో మారుస్తున్నానని చెప్పి ఎంత పల్లవి ఎత్తుకున్నా సరే నీకెవరూ నమ్మే పరిస్థితి లేరు. నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను, అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి 4 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి. ఈ 4 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు చేశాను. ఈ 3 రాజధానుల వల్ల ఉత్తరాంధ్రకి ఇది లాభం జరిగింది, రాయలసీమకి ఇది లాభం జరిగింది, కోస్తాంధ్రకి ఇది లాభం జరిగిందని ఒక శ్వేతపత్రం నువ్వు విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. విశాఖపట్నం రాజధాని అని చెప్పి
40,000 ఎకరాలు భూమిని నువ్వు దోచుకున్నావు, దోపిడీ చేశావు. ఇక్కడున్న కంపెనీలన్నీ బయటికి పంపించావు. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువతకి నష్టం చేసావు తప్ప ఏమీ చేసిన సందర్భాలు లేవు. అందుకే రేపు 20వ తారీఖున మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ముగింపు సభని భోగాపురం మండలంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ సభ నభూతో నభవిష్యత్తు ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా సభ జరపాలని చెప్పి నిర్ణయించాం. ఏ మారుమూల ప్రాంతాల్లో నుంచి అడిగినా 100 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. చివరి దశకు చేరిన జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావడానికి టీడీపీ నిర్విరామంగా కార్యక్రమాలు చేపట్టనుందని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. ఇదే సందర్భంలో కాపు నాయకులు కాపులను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ జనసేనలు చేస్తున్నాయనే టాక్ వినిపిస్తున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటనల పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు. ఇప్పటికే పలు కుటుంబాలను పరామర్శించి బాధిత కుటుంబాలకు భువనేశ్వరి బాధ్యతగా నిలిచారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి పర్యటనలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. వివిధ సామాజిక వర్గాలను టీడీపీ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కాపుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. కాపుల రిజర్వేషన్ కోసం కృషి చేస్తానని అంటున్నారు. కాపు సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యం ఇస్తామనే మాట కూడా చెబుతున్నారు. టీడీపీ జనసేన కలిసి వచ్చి ఎన్నికల బరిలో దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కు మద్దతు ఆయా వర్గాలలో ఉండనే ఉన్నదనే అభిప్రాయమూ ఉంది. కాపు సామాజిక వర్గాలపై పట్టు కోసం వైసీపీ, టీడీపీ, జనసేనలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయనే చర్చ సాగుతోంది. వైసీపీ కూడా వ్యూహాత్మకంగానే ఏపీలో ముందుకు సాగుతోంది. అణగారిన వర్గాలతో పాటు కాపు నేతలను వైసీపీలోకి తీసుకురావడానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే కొడాలి నానితో కలిసి ముద్రగడ పద్మనాభంను కలిసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇలా కాపు సామాజిక వర్గంపై అన్ని పార్టీలు తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అన్ని పార్టీలలో ప్రధాన భూమిక పోషిస్తున్న కాపులు ఏ పార్టీని ఆదరిస్తారు? సొంత పార్టీ ఏదైనా పెట్టే ఆలోచనలో ఉన్నారా? టీడీపీ జనసేన కూటమిని ఆదరిస్తారా? వైసీపీని ఆదరిస్తారా? తన సామాజిక వర్గం నేత పవన్ కు అండగా ఉంటారా అనే అంశం ఏపీ రాజకీయాల్లో సీరియస్గా చర్చ సాగుతుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు, మారుతున్న సామాజిక సమీకరణాలను ఎప్పటికప్పుడు రాజ్ న్యూస్ అందిస్తుంది.